హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత ఆర్ట్స్ క్రియేషన్స్ అండి. మా పాపకైతే వ్యాక్సిన్ వేయించామండి. చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్ల గురించి, వ్యాక్సిన్ వేశాక నేను చేసిన ఒక చిన్న పొరపాటు గురించి ఈ వీడియోలో మీకు చెప్తానండి. నేను చేసిన ఈ మిస్టేక్ మీరెవ్వరూ చేయకూడదని నేను ఇప్పుడు ఈ బ్లాగ్ చేస్తున్నానండి. వ్యాక్సిన్ వేశాక పిల్లల్లో అయితే కంపల్సరీగా జ్వరం వస్తుందండి. అందుకని పిల్లలకు మంచి నూనెతో నలుగు పెట్టి తలస్నానం చేపించాలండి. తర్వాత వ్యాక్సిన్ వేయించాక 3 డేస్ వరకు పాపకు తలస్నానం చేపించకూడదండి. ఫస్ట్ పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో 24 అవర్స్లో వ్యాక్సిన్ వేస్తారండి. తర్వాత 45 డేస్కి మళ్ళీ వ్యాక్సిన్ వేస్తారండి. పిల్లలకి ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేయించాలండి. మా పాపకి 45 డేస్కి వ్యాక్సిన్ అంగన్వాడీలో వేయించినప్పుడు నాకైతే మీరు ఐస్ ప్యాక్ పెట్టకూడదు అని చెప్పారండి. నేను వాళ్ళు చెప్పారని ఐస్ ప్యాక్ పెట్టలేదండి. పాప కాలు బాగా లావుగా వాపు వచ్చేసిందండి. ఆ నొప్పికి పాపకి ఫీవర్ వచ్చేసిందండి ఒక 10 డేస్ తర్వాత. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ వ్యాక్సిన్ వల్ల కాలు బరువు చేసి ఆ నొప్పికి ఫీవర్ వచ్చిందని వెంటనే ఐస్ ప్యాక్ పెట్టమని చెప్పారండి. పాపకైతే వ్యాక్సిన్ వేయించాక బాగా నిద్ర వచ్చేసిందండి. తర్వాత లెగిసాక పాప ఒకటే ఏడుపండి. పాపకి వేసిన వ్యాక్సిన్ అబ్బు అయిందమ్మా అని చూపిస్తుందండి. ఇప్పుడు పాప చూపించే దగ్గరే వ్యాక్సిన్ వేశారండి. ఈ వ్యాక్సిన్ వేసి 10 డేస్ అవుతుందండి. అంగన్వాడీ నర్సులైతే మనం మర్చిపోయినా కూడా ప్రతి నెల ఫోన్ చేసి పాపకు వ్యాక్సిన్ ఉందని గుర్తు చేశారండి. ఒక్కసారి వ్యాక్సిన్ వేయించాక మళ్ళీ నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడుందో కనుక్కోవడం మర్చిపోమాకండి. ఎప్పుడు రావాలని జనరల్గా అయితే బేబీ పుట్టినప్పుడు 24 అవర్స్లో వ్యాక్సిన్ వేయించాలండి. అందులో మనకి బీసీజీ అని ఉంటుంది. అది హ్యాండ్కి వేస్తారండి. అది ఎంత పొంగితే అంత మంచిదండి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు కొంతమందికి జాండీస్ కూడా ఉంటుందండి. చిన్న పిల్లలను ఉదయాన్నే ఎండలో సూర్యకాంతి పడేలాగా ఒక 5 మినిట్స్ డైలీ ఒక 5 or 10 మినిట్స్ ఎండలో ఉంచండి. మా పాపకైతే పుట్టినప్పుడు లైట్గా కళ్ళు పసుపు రంగులో కనిపించాయండి. మేము డైలీ ఉదయం ఎండలో కాసేపు అలా ఉంచడం వల్ల అవి తగ్గిపోయాయండి. ఉదయం సూర్యకాంతి, మదర్ మిల్క్ ఎంత ఎక్కువగా ఉంటే పిల్లలకు అంత మంచిదండి. నేను వ్యాక్సిన్ వేయించాక ఐస్ ప్యాక్ పెట్టకుండా నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల మా పాపకి ఫీవర్ వచ్చిందండి. నేను చేసిన ఈ పొరపాటు మీరు చేయకూడదని నేను ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.